ఈరోజు నా ముందున్న గెస్ట్ కేసీఆర్ గారి పరిస్థితి కూడా బాగోలేదు. ఈ ఆరోగ్యం వాక్ స్థానంలో కేతు వల్ల ఏం మాట్లాడినా అది పెద్ద గొడవ అయిపోవడం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఆయన ఏం మాట్లాడినా కొంచెం తప్పుడు అర్థాలు వచ్చేటువంటివి, తప్పుడు సంకేతాలు వచ్చి ఉన్నాయి. రెండోది, ఈ సంవత్సరం ఆయనకి కోపం ఆవేశం పెరిగేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. గరికపాటి గారు తెలుసు కదా, ఆయన ఒక వీడియో చూసినప్పుడు చెప్పారు ఈ టైంలో బాగుంటుంది, ఈ టైంలో బాగాలేదని చెప్తారు జాతకాలు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అది అసలు ఎలా అవుతుంది? ఎంత కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా జరుగుతుంది కదా, అసలు దాన్ని ఎలా చెప్తారో అది అసలు కరెక్టే కాదని చెప్పారు ఆయన. గరికపాటి గారు ఒక అవధాని, ఆయన జ్యోతిష్ శాస్త్రం చదువుకున్నాననేటువంటిది ఎక్కడా లేదు. నేను జ్యోతిష్యం నేర్చుకుని ఏ రోజు జ్యోతిష్యం మీద ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడినని బోర్డు పెట్టను. రిలయన్స్ ముఖేష్ అంబానీ కావచ్చు, వీళ్ళంతా కూడా వాస్తు లేకుండా, ముహూర్తాలు లేకుండా ఏ పని చేయరు. చాలా బలమైన ముహూర్తం దేనికి ఉండాలని చేస్తాను చెప్పింది చెప్పమంటారా? గర్భాధాన ముహూర్తం చాలా బలంగా. గర్భాధానం అంటే ఫస్ట్ నైట్. ఆదివారం మాంసాహారం అంటే తినకూడదు, మైథునం అంటే చేయకూడదు. ఆదివారం రోజు సూర్యారాధన చేయాలి. కానీ అదే ఆదివారాన్ని ఎంచుకుని మనం చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి ఏంటన్నది. వెల్కమ్ టు టీవీ ఫైవ్. అండ్ రైట్ నౌ ఈరోజు నా ముందున్న గెస్ట్, సో మీ అందరికీ ఉగాది అంటే తెలుసు. ఉగాది మన తెలుగు పండగ అని తెలుసు. తెలుగుతో పాటు తమిళ వాళ్ళు కూడా చేసుకుంటారు, మన సౌత్ ఇండియాలో ఎక్కువ చేసుకుంటారు, అసలు ఇండియాలో ఎక్కువ చేసుకుంటారు. కానీ దాని యొక్క స్పెషాలిటీ అనేది తెలియదు, అసలు ఎందుకు చేసుకోవాలనేది తెలియదు. ఏదో అందరూ చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం, కానీ దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మనతో పాటు చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ హాయ్. నమస్కారం అండి. నమస్తే. సో ఇంట్రెస్టింగ్ ఉంది అసలు మీ ప్రొఫైల్. అంటే లైక్ అందరూ ఆస్ట్రాలజీ అంటే ఇటువైపే ఉంటారు, కానీ మీది కొంచెం సైన్స్ బ్యాక్డ్రాప్, ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్, ఈ పిహెచ్డి కూడా చేస్తూ ఇటువైపు ఆస్ట్రాలజీ చేయడం డిఫరెంట్గా అనిపించింది అసలు. సో ఫస్ట్ మనం ఉగాది గురించి మాట్లాడదాం, తర్వాత నాకు చాలా సందేహాలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడదాం. అసలు ఏంటి, ఎందుకు ఉగాది ఎక్కడ పుట్టిందంటారు? నాకు సింప్లిఫై వేలో చెప్పండి, ఉగాది ఎందుకు చేసుకోవాలి అసలు? చూడండి, ఇప్పుడు మనకన్నా మన ఋషులు, మన పూర్వీకులు చాలా గొప్పవారు, చాలా తెలివైన వారు. ఇది యథార్థం, ఇది మనం నమ్మాల్సిన విషయం. ఒక తరం వరకు దీన్ని నమ్మారు, మధ్యలో కొంతమంది వదిలేశారు, మళ్ళీ ఫ్యూచర్లో దీన్ని నమ్ముతారు. ఇది యథార్థం. ఓకే, ఇంకా అసలు మీరు ఉగాది అనేటువంటిది, అసలు ఉగాది అంటే ఒకప్పుడు దీన్ని యుగాది అంటే యుగమునకు ఆది యుగాది అయింది. ఇంకా ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనము అని, యుగాది అంటే నక్షత్ర గమనం ఆరంభమైనటువంటి రోజు, అంటే ప్రారంభమైనటువంటి రోజు ఉగాది. అయితే అసలు ఈ ఉగాది ఎందుకు ఇంత ప్రాధాన్యం అంటే, మనకి కాసేపు పురాణాలు కథల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజు నుంచే సృష్టి ప్రారంభించాడు, కలియుగం ఈ రోజే ప్రారంభమైంది, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అసలు ఉగాది మన పెద్దలు ఇచ్చినటువంటి ఒక గొప్ప సైన్స్ ఇది, సెలెస్టియల్ ఈవెంట్స్. ఎందుకు సైన్స్ అని అంటున్నానంటే, మనం ఈ రోజుల్లో ఏ పని చేసినా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే అతనికి ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారంటే, ఏ పని చేసినా ఒక ప్రణాళికబద్ధంగా చేయాలి. మన ఋషులు, మన పెద్దవారంతా కూడా ప్లానింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అది నిరూపించేటువంటి రోజు ఉగాది. ఎందుకు? ఉగాది రోజు మనం ఏం చేస్తాం, అసలు ఉగాది రోజు ఏం చేయాలంటే, ఈ రోజే సృష్టి ప్రారంభించిందని ఒక డిక్లేర్ చేశారు. ఈరోజు అసలు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరూ ఈరోజు సూర్యోదయానికి పూర్వం లేచి తైలాభ్యంగన స్నానం చేస్తారు. అంటే ఒంటికంతా నువ్వుల నూనె పెట్టుకుని తల స్నానం చేస్తారు. తర్వాత ఈరోజు చేయాల్సినటువంటి విషయాలు, ఇంటిని శుభ్రంగా ఉంచుని మామిడి తోరణాలు అవి కట్టి ఇంటి ఇలవేల్పుని పూజించి ఉగాది పచ్చడి నివేదన చేస్తారు. అలాగే ఈరోజు ధ్వజారోహణం వంటివి చేయడం, ఇంటిపైన జెండా వంటివి పెట్టడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తూనే ఈరోజు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు, చాలా ముఖ్యం. అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అంటే, మనకి ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతుంది. ఈ పంచాంగ శ్రవణంలో రెండు చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి నవనాయక ఫలితాలు, అంటే నవనాయక ఫలితాలు. రెండు
రాశి ఫలితాలు. నవనాయక ఫలితాలు అంటే అసలు ఈ నవనాయక ఫలితాలు తెలుసుకుంటే మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది, మన దేశం ఎలా ఉండబోతుంది, ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం వాతావరణాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం ఎలాంటి పంటలు పండుతాయి, ఏ భూములు పండుతాయి, అలాగే ఈ సంవత్సరం మనకి వర్షాలు సరిగ్గా ఉంటాయా ఉండవా, ఎంత ప్రాంతంలో వర్షాలు పడతాయి, ఎలాంటి ఉత్పాతాలు రావచ్చు, ఈ సంవత్సరం ఎలాంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా నవనాయక ఫలితాల ద్వారా తెలుస్తాయి. ఒకటి ఇది కాసేపు పక్కన పెడితే రాశి ఫలితాలు ఉంటాయి. అసలు పూర్వం ఒక ఇంట్లో 10 మంది ఉండేవారు, లేదా ఈ ప్రస్తుత తరంలో ఒక నలుగురిలో ఒకళ్ళకి ఆ సంవత్సరం అద్భుతంగా ఉండొచ్చు, ఓ 2-3 బాగుండకపోవచ్చు. అంటే ఈ ఉగాది పంచాంగ శ్రవణం విషయం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి జనాల్లో ఎవరికి బాగుందో ఈ బాగోలేనటువంటి వాళ్ళు వాళ్ళని అనుసరించండి, బాగున్నవారు బాగోలేని వాడిని ఈ సంవత్సరం జాగ్రత్తగా చూసుకోండి. ఇటువంటి అనేక విషయాలు అసలు ఈ పంచాంగ శ్రవణంలో ముడిపడి ఉన్నాయి. మనం ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆ సంవత్సర ఫలితాలని బట్టి మన జీవితాలను ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మన ఋషులు మునులు ఇచ్చినటువంటి రోజు ఉగాది. మీకు రేపు ఏమవుతుందో ఎవరికి తెలియదు, కానీ ఈ ఉగాది నవనాయక ఫలితాల ద్వారా పంచాంగ శ్రవణం ద్వారా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేటువంటిది ఒక అవగాహన మనకు కలుగుతుంది. అది ఏ ఇతర మతాల్లో ఏ చరిత్రలో ఎక్కడ మీకు దొరకదు. ఒక్క మన ఇదే కాకుండా ఎప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి, ఎలాంటి పంటలకి గిరాకీ ఉంటుంది, దేశం బాగుంటుందా బాగుంటుందా, ప్రజలు బాగుంటారా బాగుంటారు, ఈ విషయాలన్నీ ఆ యొక్క నవనాయక అధిపతుల వల్ల. అలాగే ఇంటిలో ఎవరికి బాగుంది ఎవరికి బాగోలేదు, గ్రహస్థితి ఎవరికి బాగోలేదు, అది మనం తెలుసుకుని ఆ సంవత్సరంలో నిజంగా వాడికి పరిస్థితి బాగోలేనప్పుడు వాడిని జాగ్రత్తగా, నాన్న నీ గ్రహస్థితి బాగోలేదు, మా మాట విను, జాగ్రత్తగా ఇలా చేసుకుందాం అని నచ్చ చెప్పుకునేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. అందుకనే ఉగాది ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్లానింగ్తో వెళ్ళడానికి అద్భుతమైన అవకాశం ఉన్నటువంటి రోజు. అందుకనే ఉగాది రోజు ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పెట్టి పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, మనం ఉగాది పచ్చడి ఎందుకు స్వీకరించాలి, ఉగాది పచ్చడి కూడా తినడంలో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. కఫం, వాతం, పిత్తం ఈ మూడింటిని కూడా సెట్ చేస్తే అందులో షడ్రుచులు మనం ఏవైతే కలుపుతామో అందులో మనం వేప పువ్వు వేస్తాం. వేప పువ్వు వేస్తే కడుపులో క్రిమి కీటకాలు, పురుగులు లాంటివి ఏమైనా ఉంటే నశిస్తాయి. ఎందుకంటే చైత్ర మాసంలో సడన్గా మనకి చలికాలం నుంచి వేడికి మనం మారేటువంటి తరుణం. అటువంటి సమయంలో కాల మార్పుల్లో వచ్చేటువంటి రోగాలు తొలగిపోతాయి. అందుకనే చైత్ర మాసంలో 9 రోజులు ఉత్తర భారతంలో నవరాత్రులు కూడా చేస్తారంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తీసుకోకుండా ఉపవాసాలు చేస్తారు. ఎందుకంటే ఆ మార్పు జరిగేటువంటి సమయంలో వచ్చేటువంటి రోగాలని తొలగించడానికి ఇంతటి నిగూఢ రహస్యాలు మన యొక్క పెద్దలు ఈ ఉగాది విషయంలో, ఉగాది పంచాంగ శ్రవణం కానీ, ఉగాది పచ్చడి విషయంలో కానీ, ఇవన్నిటి విషయాల్లో మన పెద్దలు మనకు అందించినటువంటి ఒక గొప్ప వరం ఈ పండగ. సరే, కాసేపు మీరు అన్నట్టు ఎవ్రీ ఇయర్ ఇలా కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉన్నారో పంచాంగాలు చెప్తూ ఉంటారు కదా. నాకు ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీతో పాటు సైన్స్ ఎలా ముడిపడి ఉందో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదైతే మేషరాశి అన్నారో, ఏదైతే సింహరాశి అన్నారో మన వాళ్ళు ముందే కనిపెట్టారు. కానీ అదే సైంటిఫికల్గా చెప్పాలంటే సెలెస్టియల్ ఈవెంట్స్, ఇప్పుడు మనకి పైన ఒక 4 నక్షత్రాలు వరుసగా కనిపిస్తున్నాయంటే అది వృషభ రాశిలో ఉంది, ఆ షేప్లో ఉంది కాబట్టి అది ఇందులోకి వెళ్తుంది, గురుడు సంథింగ్ దీనిలోకి వెళ్తాడు అని చెప్తున్నారు కదా. అది మనం కనిపెట్టినా సో వేరే వాళ్ళు కూడా అది పాటిస్తున్నారు, కానీ మనం దాన్ని ఉగాది అంటున్నాం, వాళ్ళు ఒక పేరు పెట్టుకొని చేస్తున్నారు కదా. తేడా ఏముంది అంటున్నారు. కానీ మనం ఎందుకు అంటే జనాలకి ఈ రాశి ఇందులోకి వెళ్తుంది, ఈ ప్లానెట్ ఇందులోకి వెళ్తుంది అని చెప్పి భయపెట్టడం కాకపోతే దీన్ని ఏమంటారట? లేదు, చూడండి మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్ శాస్త్రం ఇదే పాజిటివ్ సైన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను జ్యోతిష్యం నేర్చుకుని ఏ రోజు జ్యోతిష్యం మీద ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడినని బోర్డు పెట్టను. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్ శాస్త్రం అనేది పాజిటివ్ సైన్స్. నా లైఫ్లో కూడా కష్ట సమయాల్లో నన్ను ఆదుకుంది జ్యోతిష్యం. నేను చెప్తున్నాను, జ్యోతిషం ఎందుకు పాజిటివ్ సైన్స్ అంటే అసలు మన వాళ్ళు కాలాన్ని అనాలిసిస్ చేశారు. ఏ ఇతరులు కూడా కాలాన్ని అనాలిసిస్ చేయలేదు. అందరూ కూడా E=mc² టైం అని మాట్లాడతారు, కానీ ఆ టైంని కూడా మన వాళ్ళు చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేశారు. ఏ సమయం మంచిది, ఏది కాదు, ఏది బాగుంది, ఏది బాగోలేదు అనేటువంటి విషయాల్ని అధ్యయనం చేసినటువంటి గొప్ప ధర్మం సనాతన ధర్మం, హిందూ ధర్మం. అటువంటి గొప్ప విషయాలు అందించినటువంటి వారు మన ఋషులు.
వారు ప్రతిదీ కూడా ఒక శాస్త్రబద్ధం ప్రామాణికంగా ఇచ్చారు, ఏది పడితే అలా కాదు. అసలు ఏదైతే మీరు ఈరోజు నవగ్రహాలు నక్షత్రాలు అంటున్నారో ఆ రోజుల్లోనే ఏ టెలిస్కోప్ వంటివి లేకుండా, ఏ సాధనాలు లేకుండా ఈ ఋషులు ఎలా కనుక్కున్నారు. అసలు జ్యోతిషం కూడా అనేది ఏంటంటే మన నక్షత్రాలు మన గ్రహాల కాంతి ద్వారా ఈ భూమి మీద పడితే ఆ భూమి మీద పడినప్పుడు ప్రతి ప్రాణి మీద, పశుపక్షాదుల మీద, అలాగే కొన్ని వాటి మనస్తత్వాల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేటువంటిది చెప్పేదే జ్యోతిషం. నేను ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక పుస్తకాన్ని తయారు చేస్తున్నాను అంటే అది ఇంకెంత కాలం సమయం పడుతుందో తెలియదు. నా లెక్కలో 21వ శతాబ్దానికో 22వ శతాబ్దానికైనా సరే మానవులు కుజగ్రహం మీదకి ప్రవేశిస్తారు. అప్పుడు కుజగ్రహం మీదకి ప్రవేశించినప్పుడు ఆ కుజగ్రహం భూమిలా తయారవుతుంది, దాని చుట్టూరు కూడా నవగ్రహాలు ఉంటాయి. భూమి నుంచి వచ్చేటువంటి కిరణాలు కూడా దాంట్లో ఒక గ్రహం మీద నుంచి వచ్చేటువంటి కిరణాలు ఉంటాయి. ఆ గ్రహం మీద జ్యోతిష్య ప్రభావాలు ఎలా ఉంటాయి అనేటువంటిది నేను అధ్యయనం చేసి పుస్తకం తయారు చేస్తున్నాను. అంటే నేను ఎందుకు చెప్తాను, ఇదే గొప్ప అని కాదు, ఇది నిజంగా మన ఋషులు ఏ కోణంలో ఆలోచించారో నేను ఆ కోణంలో మూలాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థం చేసుకోండి, నేను అంత గొప్పవాడిని కాదు, కానీ నేను కనుక ఆ స్థాయి చేయగలిగితే, అది పట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంచెమైనా పట్టుకోగలిగితే నా జన్మ ధన్యమని భావిస్తూ మన ఋషులు మునులు అంత డీప్ అనాలిసిస్ చేశారు. దాంట్లో ఈ అనాలిసిస్లో కొంతమంది సాధన ద్వారా తెలుసుకుని ఉన్నాయి, భగవంతుడి ద్వారా తెలుసుకున్నాయి, కొన్ని వేదాల ద్వారా తెలుసుకుని ఉన్నాయి. ఈ జ్యోతిషం అనేది ఇప్పుడు అప్పుడు చెప్పింది కదా. మనకి ఇదే ఉగాది తర్వాత చైత్రమాసంలో శ్రీరామనవమి వస్తుంది. రాముల వారు చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి రోజు ఆయన జననం జరిగింది. రామాయణంలో చెప్పిన విషయం చెప్తున్నాను. రాముల వారి జననం జరిగినప్పుడు ఆయనది కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. లగ్నంలో గురుచంద్రులు మహాగజకేసరి యోగం ఉంది. గురుడు కర్కాటకంలో ఉచ్చ, చంద్రుడు కర్కాటకం స్వక్షేత్రం, అక్కడ గురుచంద్రులు కలిసి ఉండడం. ఆయన లగ్నం నుంచి 7వ ఇంట్లో కుజుడు మకరంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం. మేషంలో రవి బుధులు బుధాదిత్య యోగంతో ఉచ్చక్షేత్రంలో ఉండడం. శుక్రుడు భాగ్యంలో మీనంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం. ఇవన్నీ రాముల వారి జాతక చక్రం గురించి రామాయణం స్పష్టంగా చెప్పింది. అంటే రామాయణ కాలంలో చెప్పినటువంటి వాల్మీకి ఇచ్చినటువంటి రామాయణంలో కూడా ఈ నవగ్రహాల గురించి, ఈ జాతక చక్రాల గురించి ఉన్నాయి. అందువల్ల వాళ్ళు చెప్పింది ఇది అని కాదు. ఇది మన సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో ఎవరికి చెప్పలేనిది, సనాతనమైనది, దీనికి ఆది అంతు ఎవరు చెప్పలేరు. అలాంటి సనాతన ధర్మంలో ఈ విషయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది కొంతమంది మూర్ఖంగా వాదించినా, తప్పుడుగా చెప్పినా దాని విషయం మీద మనం వాదించిన అనవసరం, కానీ మనకి ప్రమాణాలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. మధ్యలో ఎంతోమంది దాన్ని ఏమంటారు, రామేశ్వరం దగ్గర నుంచి శ్రీలంకకి వెళ్ళేటువంటి దారే లేదని అన్నారు, యాడమ్స్ బ్రిడ్జ్ అన్నారు, మళ్ళీ ఇది రామాయణం కాలంలో అంటున్నారు, ద్వారక లేదన్నారు, ద్వారక ఉందంటున్నారు, ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చారు. అందువల్ల కాలమే దానికి సమాధానం చెప్పాలి. కానీ ఏంటంటే ఆ సమాధానం చెప్పే టైంకి మనలో ఇంకా అప్పటికే చాలా మార్పులు వచ్చి అప్పటికి ఇంకా మార్పులు వస్తే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉండొచ్చు. ఇబ్బందికరమైన స్థితిలో ఒక ఇంజనీరింగ్ చేశారనుకోండి, మనకి బీటెక్ చదివారు, ఒక 4 ఏళ్ళని ఉంటుంది. ఇప్పుడు ఎంబీఏ చేశారంటే ఒక 2 years చదివాడు, పలానా సబ్జెక్ట్ మీద ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రానమీ అంటే దానికి ఏంటి అసలు కోర్స్ ఏంటి, ఏం చదివితే ఆస్ట్రానమీ చదివినట్టు, ఆస్ట్రానమీ కాదు ఆస్ట్రాలజీ చదివినట్టు? చూడండి, ఆస్ట్రాలజీకి ఇప్పుడు నేను నా విషయానికి వచ్చేటప్పటికి నేను భద్రాచల దేవస్థానంలో జ్యోతిషాన్ని అధ్యయనం చేశాను. ఓకే, భద్రాచల దేవస్థానం సంస్కృత పాఠశాలలో మా గురువుగారు అయినటువంటి ఎస్టీజీ శ్రీమన్నారాయణాచార్య గారి వద్ద నేను జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసి చిత్తూరు సంస్కృత భాషా ప్రచారణీ సభ ద్వారా ఎగ్జామ్స్ కూడా రాశాను. నాకు మార్క్స్ కూడా ఉన్నాయి. కొన్ని మంచి మార్కులు వచ్చాయి, కొన్ని పాస్ మార్కులు వచ్చి మొత్తానికి నేను అనుకున్నాయి. సరే, కాసేపు పక్కన పెడతాం. ఇది పక్కన పెడితే అసలు జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలంటే కనీసం ఈ గ్రంథాల మీద పట్టు ఉండాలి. ఓకే, జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోవడానికి బృహత్ జాతకం, బృహత్ పరాశర హోరా శాస్త్రం, ధర్మ సింధు, నిర్ణయ సింధు, ముహూర్త దర్పణం, ముహూర్త చింతామణి, ఇటువంటి గ్రంథాలు చాలా కంపల్సరీ అవసరం. అలాగే పంచాంగం వంటివి చేయాలంటే సూర్య సిద్ధాంతం, దృక్ సిద్ధాంతం వంటి గ్రంథాలతో పాటు మనకి
ముఖ్యంగా సిద్ధాంత శిరోమణి అనేటువంటి ఒక సంస్కృత గ్రంథం, చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది. అందులో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇంక్లూడింగ్ క్యాలిక్యులస్తో సహా మన పూర్వీకులు అందించినటువంటి నక్షత్ర సిద్ధాంత శిరోమణి అనేటువంటి గ్రంథాలు, ఇటువంటి అనేక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇవి గనక మీరు పట్టుకుని చదువుకుని అధ్యయనం చేయగలిగితే 1కి 10 సార్లు చదువుకుని దాంట్లో ఉన్నటువంటి మూలాన్ని ఒక్కొక్క కోణాన్ని అర్థం చేసుకోగలిగితే. ఇప్పుడు అందులో క్యాలిక్యులస్ కూడా ఉందా? ఉంది. ట్రిగ్నోమెట్రీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పూర్వపు రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్స్ అందులో ఉన్నాయి. చాలామందికి తెలీదు. చాలా ఇంకా భాస్కరాచార్యులు వారి కాలం నుంచి ఇచ్చినటువంటి అనేక విషయాలు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అందులో ఉన్నాయి. అటువంటి గ్రంథాలు మన దగ్గర మార్కెట్లో కూడా లభ్యమవుతున్నాయి. ఇవి గనక చదువుకున్నట్లయితే చదువుకుని అర్థం చేసుకున్నట్లయితే వారు జ్యోతిష్యం చెప్పడానికి అర్హత ఉన్నటువంటి వారే. ఈ గ్రంథాలన్నీ నేను చదివాను, చదువుతూనే ఉంటాను. ఇవన్నీ నేను నిత్య విద్యార్థి అనే విషయంలో. అసలు ఇప్పుడు మొన్న ఒక గరికపాటి గారు తెలుసు కదా, ఆయన ఒక వీడియో చూసినప్పుడు చెప్పారు, ఇప్పుడు మేషరాశి పలానా రాజపూజ్యం ఇంత, అవమానాలు ఇంత, లేదంటే ఈ టైంలో బాగుంటుంది, ఈ టైంలో బాగాలేదని చెప్తారు జాతకాలు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అసలు అది ఒక ఇండివిజువల్ కాదు అన్నప్పుడు, ఇండివిజువల్ పర్సన్కి మేషరాశి చెప్తున్నప్పుడు అది అసలు ఎలా అవుతుంది? ఎంత కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా జరుగుతుంది కదా, అసలు దాన్ని ఎలా చెప్తారో అది అసలు కరెక్టే కాదని చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్టే కదా, ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇది అని ఒక కొలమాన వేసి క్రైటీరియా వేసి చెప్తారు కదా, అసలు ఎట్లా చెప్తా చూడండి. ఇప్పుడు రాజపూజ్యం, అవమానం, ఆదాయం వ్యయం అనేది ఒక చిన్న అంశం. అసలు నేను పంచాంగ శ్రవణం చేసేటప్పుడు రాజపూజ్యం, అవమానం కూడా చాలా చోట్ల అసలు చెప్పను, అర్థం చేసుకోండి. అదే ఆదాయ వ్యయాలనేది చాలామందికి ఈ రోజుల్లో పంచాంగం అంటే నా నక్షత్రానికి ఏ అమ్మాయి జాతకంకి ఎన్ని మార్కులు వస్తున్నాయని చూసుకోవడం, నా రాశికి ఎంత రాజపూజ్యం, అవమానం, ఎంత ఆదాయం ఏముందో చూసుకోవడం తప్ప మూడో పని చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో జనాలు ఉన్నారు చాలా మటుకు. అంటే నేను చూసినాను. అసలు పంచాంగం చూడడం అంటే మనకి గోచార గ్రహస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఈ రాశి ఫలితాలు ఏంటంటే దీనికన్నా ముందు అసలు మన జాతకాలు ఎప్పుడు చూసుకోవాలి, అది కూడా మనం తెలుసుకోవాలి. చాలామంది జాతకాలు అసలు ఎప్పుడు చూడాలి, ఎలాంటి పరిస్థితుల్లో చూడాలంటే రోజు రాశి ఫలితాలు, రోజు జాతకాలు చూడడం తప్పంట నేను. జాతకం 3 సందర్భాల్లో చూడాలి. పుట్టిన వెంటనే జాతకం చూపించాలి. చాలామందికి తెలియదు ఏంటంటే పుట్టిన వెంటనే చూడకూడదంటే అది అతి పెద్ద వాళ్ళు చేసేటువంటి తప్పు. మనిషి పుట్టిన వెంటనే జాతక చక్రం వేయించి దేవుడి దగ్గర పెట్టి జాతక చక్రం చూపించాలి. ఎందుకు అంటే పుట్టినప్పుడు అతనికైనా బాలారిష్టాలు ఉన్నాయా, ఆ అబ్బాయి జాతకంలో అయినా తీవ్రమైన కుజ దోషం, కాలసర్పదోషం, రావుకేతు వంటి దోషాలు ఉన్నాయా, నక్షత్ర దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు చూసుకుని వాటికి ఒకప్పుడు ప్రతి ఒక్కరు శాంతులు కూడా చేయించుకునేవారు. ఆ శాంతులు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు చాలా బాగుండేవి. అలాగే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైంను బట్టి, నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరు అలా చెయ్యట్లేదు. మళ్ళీ అలా చెయ్యకపోగా ఆ పేరుని బట్టి రాసిన చూసుకుంటున్నారు. ఇవన్నీ తప్పు. ఇవన్నీ కూడా ప్రజలు చేసేటువంటి తప్పులు. పుట్టిన వెంటనే జాతకం రాయించాలి, జాతకం చూడాలి ఒకటి. రెండోసారి ఎప్పుడు చూడాలంటే వివాహానికి ముందు జాతకం చూడాలి. వివాహానికి ముందు ఖచ్చితంగా జాతకం చూడాలి. ఇంకా మూడోసారి ఎప్పుడు చూడమన్నారంటే మీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను ఏం చేసినా నాకు కలిసి రావట్లేదు, ఏంటి నాకు ఏదో ఇబ్బందిగా ఉంది, ఆరోగ్యం కొంచెం సరిగ్గా రాలేదు, అలాంటి సమయంలో జాతకం చూడాలి. రోజు జాతకం చూడడం, గంటకి జాతకం చూడడం ఇది కరెక్ట్ కాదు. మీకు ఆకలి వేసింది, మీరు ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తారు, లేదా దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగుతారు. కానీ ప్రతి నిమిషం చుక్క తాగుతాం, లేదా ప్రతి నిమిషం ఏదో ఒకటి తిన్నాం, శరీరం ఒప్పుకోదు. జ్యోతిషం అంతే. నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, రేపు నేనేమవుతుంది, ఇవి కాదు. ఆ స్థాయిలో చెప్పేవాడు కోట్లలో ఒక్కడు ఉండొచ్చు, నేను చెప్పలేను. కానీ ఒక వ్యక్తికి అతని జాతకాన్ని బట్టి అతని పరిస్థితి ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా సరైన జ్యోతిషుడు అనాలిసిస్ చేయగలడు. దాంట్లో సందేహం లేదు. ఇవన్నీ మన యొక్క రుచులు ఇచ్చినటువంటి నాలెడ్జ్, అంతా డౌట్. ఇది కాకుండా అదే ఈ విధంగానే మనం జాతకాలు అసలు చూడాలి. ఇంకా రెండోది మీరు అన్నట్టు
ఈ రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మేషరాశి వృషభ రాశివి ఈ జాతకాలకి గ్రహచారం అని ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఒక జాతకం ఆ గ్రహాలు ఫిక్స్ అయ్యాయి అక్కడ. అవును. ఆ గ్రహాలు ఫిక్స్ అయిన తర్వాత మూమెంట్ అవుతూ ఉంటాయి. దాన్నే గోచారం గ్రహచారం అంటారు. ఈ గోచార పరంగానే మన రాశి ఫలితాలు వస్తాయి. ఈ రాశి ఫలితాలు ఈ పుట్టిన నక్షత్రం రాశిని బట్టి ఆ వ్యక్తులకి 100కి 80 నుంచి 90% ఈక్వల్గా సమానంగానే ఉంటాయి. మార్పు ఉండదు. అంటే ఇప్పుడు మ్యాచ్ ఒక మాట సపోజ్ మేషరాశికి ఇప్పుడు బాగోలేదు అందాం అనుకోండి. కానీ అదే మేషరాశిలో ఒక 1,00,000 మంది పుడితే అందులో మంచి మహర్జాతకంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాడికి బాగోలేకపోయినా ఆ సంవత్సరం కలిసి వస్తుంది. మామూలు జాతకంలో పుట్టినవారు మామూలుగా పుట్టినటువంటి వారు నిజంగా కలిసి రాదు. అందుకనే చెప్తున్నాను, మనం ఈ రాశి ఫలితాలు తప్పు కాదు, అన్నీ కరెక్టే. ఇప్పుడు గరికపాటి గారు ఒక అవధాని, ఆయన జ్యోతిష్శాస్త్రం చదువుకున్నాననేటువంటిది ఎక్కడా లేదు. అలాగే ఆయన వాస్తు మీద జ్యోతిష్యం మీద ఏం కామెంట్ చేసినా నేను దాని మీద, ఎందుకంటే నన్ను అవధానం గురించి చెప్పమంటే నేను అవధానానికి సంబంధించినటువంటి విషయాన్ని కాదు కాబట్టి నేను నాకు తెలియని సబ్జెక్ట్ మీద నేను కామెంట్ చేయను. కానీ ఆయన కామెంట్ చేసిన దాంట్లో ఒక్కదాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే నేటి ఆధునిక తరంలో జ్యోతిష్యాన్ని అసలు నమ్మని వాళ్ళు ఎలా ఉన్నారో జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు. ఈ రెండు కూడా ప్రమాదం. నేను మళ్ళీ చెప్తున్నా, జ్యోతిష్యాన్ని ఇందాక మనం చెప్పిన 3 విధానాల్లో నమ్ముకోవాలి. పుట్టిన వెంటనే వివాహానికి ముందు, ఎందుకు వివాహానికి ముందు ఆ వ్యక్తికి ఏ దోషాలు ఉన్నాయి, జాతకం బాగుందా, అవతల వాళ్ళతో మనకి వాళ్ళ మనస్తత్వం జాతకం సరిపోతుందా, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళమని పెద్దలు నిర్ణయించారు. అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇలా వెళ్ళేటువంటి వారు లైఫ్ బాగుంటుంది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ ఇలా నేను మళ్ళీ చాలామంది మేము జాతకాలు చూపించుకున్నా విడిపోయి అంటున్నారు. వాళ్ళు చూపించుకున్న వాడికి జాతకం చెప్పడం రాదంటాను నేను. ఎందుకంటే నేనే నా లైఫ్లో చూస్తున్నాను, చాలా పంచాంగాల్లో పెళ్లి ముహూర్తాలే తప్పు ఉంటున్నాయి. వివాహ ముహూర్తానికి కళత్ర శుద్ధి ఉండాలి. చెప్తున్నాను, కొన్ని కళత్ర శుద్ధి లేకుండా వివాహ ముహూర్తాలు ఇచ్చేటువంటి ముహూర్తాలు చాలా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ముహూర్తాలు ఇచ్చేసి రాసేటువంటి పంచాంగాలు ఉన్నాయి. ఆ ముహూర్తాలు చూసేసి ముహూర్తాలు పెట్టేటువంటి జనాలు 100లో 70 మంది మార్కెట్లో ఉన్నారు. సో అందువల్ల నేను అదే చెప్తున్నాను, ఇన్ని విషయాలు ఉండగా ఈ విషయాలు పట్టుకుని జ్యోతిష్యాన్ని తప్పన్నప్పుడు 100 మంది వైద్యులు ఉన్నారు. ఒక మాట చెప్తున్నాను, 100 మంది వైద్యులు ఉన్నారు. అందులో ఒక 10 మంది తప్పుడు పని చేయడం వల్ల మొత్తం వైద్య వృత్తి తప్పడం ఎంతవరకు కరెక్టో జ్యోతిష్శాస్త్రం కూడా అంతే. ఒకరు చేసే పైగా నేను ఇంకా కొన్ని చెప్తాను, ఒక ముహూర్తం పెడితే ఆ ముహూర్తానికి విలువ లేకుండా ఆ రోజు చేసేసుకోవడం, ముహూర్తం అయిపోయిన తర్వాత దాటిన తర్వాత చేసుకోవడం చాలా ఉన్నాయి. చాలా రకాలైనటువంటి సంఘటనలు మన చుట్టూరు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం పాటిస్తే, నియమంగా దాన్ని పాటించినప్పుడు అది సత్ఫలితం ఇస్తుంది. ముహూర్తం అంటేనే, సమయం అంటేనే సరైన ముహూర్తంలో ఆ పని చేసినట్లయితే శుభ ఫలితాలు ఇస్తాయని మనకి అనేక పురాణంలో కావచ్చు, ఇతిహాసంలో కావచ్చు, అనేక విషయాల్లో చెప్పడం జరిగింది. అలా ఆచరించినటువంటి వారు ఉత్తమ ఫలితాలు పొందిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. ఎందుకు, రిలయన్స్ ముఖేష్ అంబానీ కావచ్చు, వీళ్ళంతా కూడా నేను ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో వాళ్ళకి పనిచేస్తాను అంటే ఇంజనీరింగ్ పరంగా వాస్తు లేకుండా, ముహూర్తాలు లేకుండా ఏ పని చేయరు. వాళ్ళు వివాహాల్లో కూడా హిందూ ధర్మంలో జరిగేటువంటి ప్రతి తంతు, ప్రతి కార్యక్రమం పద్ధతిగా జరిగాయి. అది ప్రపంచం చూసింది. ఒక వివాహం జరిగితే వివాహంలో 4 వేదాలకు సంబంధించినటువంటి వేద పండితులు ఆశీర్వచనానికి రావడం చాలా గొప్పగా భావిస్తారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం 4 వేదాలకు సంబంధించినటువంటి వేద పండితులు వస్తారు. చాలామంది పెళ్ళిలో చూస్తారు. అలా అవన్నీ కూడా పాటించుకుంటూ చేసినటువంటి వివాహాలు ఉన్నాయి. అలాంటివి నిలబడ్డాయి కూడా. కానీ మీరు పెట్టించేటువంటి వ్యక్తి సరైన వాడో తెలియదు, పోనీ పెట్టుకున్న ముహూర్తాన్ని సరిగ్గా మనం ఆచరించామో లేదో తెలియదు. ఇలా అనేక విషయాలు ఉన్నాయి. వివాహంలో కూడా ఆ ముహూర్తంలో రకరకాల ఫోటోషూట్లని, ఇవన్నీ అవన్నీ చాలా రకరకాలు ఉన్నాయి. మనకి సమాజంలో ఉన్నటువంటి ఈ అనేక విషయాలని మనం ఎంతవరకు సీరియస్గా తీసుకుంటున్నాం? వివాహాన్ని ఆర్భాటానికి చేస్తున్నామా, ముహూర్త బలానికి చేస్తున్నామా, ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టేటువంటి ప్రాధాన్యతకి చేస్తున్నామా అనేటువంటిది. ఇది ఇంత మాట వచ్చింది కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. అసలు ముహూర్త భాగం నేర్చుకున్నవాడు
ముహూర్త చింతామణి గ్రంథాలు వంటి చదివినవాడు వివాహ విషయంలో చాలా ముఖ్యమైన ముహూర్తం ఏదనేది మీ ప్రశ్న అడుగుతాను. పెళ్ళిలో ఏ ముహూర్తం బలంగా, పెళ్ళిలో చాలా గణపతి ప్రతిష్ఠ చేస్తాం, ఇంకా ఇవన్నీ చేస్తాం. పెళ్ళిలో ఏ ముహూర్తం చాలా బలమైన ముహూర్తం ఉండాలి? జీలకర్ర బెల్లం. పెళ్ళి వివాహ విషయంలో చాలా బలమైన ముహూర్తం దేనికి ఉండాలని శాస్త్రం చెప్పిందో చెప్పమంటారా? గర్భాధాన ముహూర్తం చాలా బలంగా ఉండాలి. గర్భాధానం అంటే కన్యాదానం. గర్భాధానం అంటే ఫస్ట్ నైట్. ఓకే, అర్థమైందా? వివాహ విషయంలో గర్భాధానం చాలా ముఖ్యమైన ముహూర్తం. ఆ ముహూర్తం సరిగ్గా ఉంటే మిగతా ఏ ముహూర్తాలు తేడా ఉన్నా ఇబ్బంది లేదు. ఎంతమంది గర్భాధాన ముహూర్తం పెట్టించుకుంటున్నారు, ఎంతమంది గర్భాధాన ముహూర్తంలో చేసేటువంటి చిన్న హోమం వంటివి ఆ కార్యక్రమం చేసుకుని పద్ధతిగా అవి ఆచరిస్తున్నారు. ఇన్ని విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి విడిపోవాలంటే లేదా ముహూర్తానికి పెళ్లి చేస్తున్నానంటే చాలా విషయాలు ఉన్నాయి. నాకు ఇప్పుడు ఇంకొకటి మామూలుగా అడుగుతున్నా, నిజంగా ముహూర్తం ప్రకారం చేసుకోకపోతే ఆ జాతకం ఇంకో జాతకంతో సెట్ అవ్వకపోతే వాళ్ళు సెట్ అవ్వరంటారా? అంటే మీరు చెప్పినట్టు నామ్స్ ప్రకారం వాళ్ళు కలవాలనుకుంటున్నారు, ఇద్దరు సెట్ అవ్వరా? నేను మళ్ళీ చెప్తున్నాను, మనం అసలు వివాహ విషయంలో మన వ్యవస్థ ఏం చెప్పింది ఒకసారి అర్థం చేసుకోండి. మన వ్యవస్థ ఏం చెప్పిందంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏం చూడాలి, సింపుల్, చాలా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. పెళ్లి విషయంలో అసలు ఏమి విషయాలు మనం ఖచ్చితంగా చూడాలి అంటే, ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ముందుగా వాళ్ళు చూడాల్సింది వారిద్దరి జాతకాలలో దోషాలైనా ఉన్నాయా. చాలామంది గుణమేళికా చక్రం అని 36 మార్కులు చూస్తారు, అది చూసేసి పెళ్లి చేస్తారు. అదొక్కటి చూసి చేయడం తప్పు, అది చూడాలి. ఈ 36 మార్కులు ఏంటో తెలుసా? వర్ణ వస్య యోన గుణ మైత్రి కూటమి ఉంటుంది. అంటే 1, 2, 3, 4 మీరు 1 నుంచి 8 వేయండి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, 21 + 7 28, 28 + 8 36. 1 to 8 వేస్తే ఈ 8 కలిపితే 36 మార్కులు వచ్చాయి. ఆ 8లో 8వది హెల్త్, 7వది లవ్, అంటే నేను మీకు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చెప్పాల్సి వస్తుంది. 6వది కాంపాటబిలిటీ, 5వది ఫ్రెండ్షిప్. ఇలా మనకి ఇచ్చారు, అర్థమవుతుందా? అందుకనే అందులో కూడా మనకి వర్ణం వస్యం యోని గుణ మైత్రి ఈ కూటములు ఏవైతే ఉన్నాయో ఇవి ఇచ్చారు. ఇది 36కి కనీసం 18 మార్కులు రావంటారు. కానీ నేను చూసేటువంటి పొంతంలో నేను 20 మార్కులు తక్కువ ఉంటే ఎవరికి ఒప్పుకోను. 20 మార్కులు కనీసం రావాలి. ఈ 36లో 26 మార్కులు వస్తే వాళ్ళకి 100కి 25 మార్కులు వచ్చినట్టు వినండి. 1, 2 ఇంకా వివాహ విషయానికి వచ్చేటప్పటికి మిగతా 75 మార్కులు ఏం చూడాలంటే వాళ్ళిద్దరి జాతకాల్లో అయినా దోషాలు ఉన్నాయా. దోషాలంటే కుజదోషం, కాలసర్ప దోషం, రాహుకేతు దోషం, ఇటువంటి దోషాలైనా ఇద్దరిలో ఉన్నాయా. దోషాలు ఏం లేకపోతే ఇంకో 25 మార్కులు వచ్చినట్టు. ఓకే, అక్కడ 50 మార్కులు వచ్చినట్టు. అప్పుడు పెళ్లి చేయొచ్చు కొంచెం. రెండోది, మూడవది ఏంటంటే వారి ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉంది. ఇంకా 4వది వాళ్ళ మహర్దశ అంతర్దశ వారి జాతక పరిస్థితి ఎలా ఉంది. ఇవన్నీ చూసుకుని గనక పెళ్లి చేస్తే ఆ జంట విడిపోదు. కానీ కేవలం మార్కులు చూసేసుకుని జాతకాలు సరిపోయని చెప్పేసుకుని చేసేసుకోవడం కరెక్ట్ కాదు. అలాగే ఈ దోషాలు అవి తెలుసుకోకుండా చేసేసుకోవడం కరెక్ట్గా. ఇన్ని అనాలిసిస్లు కరెక్ట్గా మనం చేసుకుని కనుక వివాహంలో ముందుకెళ్తే ఖచ్చితంగా ఉంటుంది. మరి చాలామంది మేము ఏం చూసుకోకుండా చేసుకున్నాం బాగానే ఉన్నామంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ జాతకాలు బాగానే ఉండాలి, వాళ్ళకి ఆ అదృష్టంలా కలిసి వచ్చింది. దాంట్లో మనం చేసేదేమి. నిజంగా ఇవన్నీ చూసుకుని చేసుకున్నటువంటి వివాహాలు ఇదవలేదు. ఎందుకు ఒక 50 ఏళ్ల క్రితం వరకు ప్రేమ వివాహాలు లేవు, అందరూ ఈ రకంగా పాటించారు. ఎంతమంది విడిపోయారు, డైవర్స్ అనేది ఉందా, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల జ్యోతిష్ శాస్త్రం తప్పు శాస్త్రం కాదు, ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సైన్స్. దాన్ని మిమ్మల్ని పాటించమనలేదు, ఉపయోగించుకోమన్నాం. ఇది మనకి బాగుంటుందో లేదో చూసుకోవడానికి ఒక కొలమానంగా పనిచేస్తుందయ్యా, దాన్ని ఒక్కసారి జాగ్రత్త పడండి అని చెప్తున్నాం. కానీ అది చూసుకుని కనుక నీ లైఫ్లో కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి విషయాలు ఉంటాయి. కానీ దాన్ని చెడుగా కొంతమంది భయపెట్టి డబ్బు సంపాదించడం, లేదా జాతకంలో కొన్ని దోషాలు ఉన్నా
దానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అంటే రెమెడీస్ అంటే కొన్ని ఆచరించుకోవాల్సినటువంటి విధానాలు ఉన్నాయి. ఆ రకంగా కొన్ని ఫాలో చేసేటువంటి ఉన్నాయి. కొన్ని విషయాల జాతకాలు నప్పకపోతే దాన్ని వదిలేసి వేరే దానికి వెళ్ళడం మంచిది అంటాం. అలాంటి వాటిని చేసుకోవడం, అలా ఆలోచించి ముందుకెళ్ళడం మంచిది. ఇవన్నీ కూడా చూసుకునేటువంటి అవకాశం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా పెద్దలు మనకు ఒక అవకాశం ఇచ్చారు. దీన్ని కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నది ఓకేనండి. ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా మనిషిలో ప్రాబ్లం ఉందంటే వెళ్ళి శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకోలేదంటే సుబ్రహ్మణ్య స్వామిని దండం పెట్టుకోవడం ఒక లెక్క ఉంది. కానీ పలానా డేట్కి ఈరోజు ఉపవాసం చేయండి, లేదంటే ఈరోజు అది తాగండి, లేదంటే ఇది చేయండి, లేదంటే ఆ ధాన్యం దానం ఇవ్వండి, లేదంటే ఈ వస్త్రం దానం ఇవ్వండి, ఇలా 16 వారాలు చేయండి, ఇలా 4 వారాలు చేయండి, లేదంటే రాత్రి పడుకోవద్దు, ఇట్లాంటివన్నీ చెప్పడంతో అసలు ఆ జాతకంకి దీనికి అసలు ఏం సంబంధం? ఇలా చేయడానికి ఏం సంబంధం ఉంది? ఇప్పుడు దేవుణ్ణి దండం పెట్టుకోండి, మనస్ఫూర్తిగా చేసుకోండి అనేది ఎంత బాగుంది, ఇలా చేస్తేనే ఇలా అవుతుంది అని అనడం అసలు ఎంతవరకు క్యాల్కులేట్? నేను ఇంతకాలం నావి రాశి ఫలితాలు కానీ, నేను ఇచ్చిన ప్రవచనాలు కానీ, నావి మీరు యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా చిలక మర్తి అని కొడితే వస్తాయి. నేను ఎక్కడైనా ఇన్ని వారాలు ఇది చేయండి, ఇలాంటి పరిహారాలు నేను ఇవ్వను. నా సంగతి చెప్తున్నా. మిగతా ఎవరేమి ఇచ్చారో అవి నాకు అనవసరం. ఎందుకంటే వాళ్ళు జనరల్గా మనకి పరిహారాలు ఏముంటాయంటే నేను చెప్తాను. మనకి జాతకంలో కనుక ఏదైనా గ్రహస్థితి బాగోలేకపోతుంది, గురు బలం లేదనుకుందాం, దానికి నిత్యం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయమంటాం. గురు దక్షిణామూర్తి స్తోత్రం గూగుల్లో కొట్టినా వస్తుంది. ఇంట్లో ఏదో ఒక పుస్తకాల్లో మనకు దొరుకుతుంది. మౌనం వ్యాఖ్యానం అనేటువంటి గురు దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది. అది పారాయణం చేసుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ధనానికి ఇబ్బంది ఉంటే మనకి ప్రతి సంవత్సరం కొన్ని వ్రతాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, మార్గశిర మాసంలో లక్ష్మీ వ్రతాలు. అసలు మన పూర్వ పద్ధతుల్లో ఇచ్చినటువంటి పండగలను ఆచరిస్తే అసలు ఇవి కూడా చేయక్కర్లేదు. ఈ కుజదోషం, కాలసర్పదోషం ఉన్నవాళ్ళు నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, దేవి మన నవరాత్రులు, అలాగే మంగళ గౌరి వ్రతాలు, ఇలాంటి ముఖ్యమైన పండుగలను ఆచరించే స్త్రీలకి పురుషులకి ఏ దోషాలు ఏమి చేయవు. ఇది ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమంలో చెప్పాం. అవి పాటించకపోవడం, ఎవరు ఏది పడితే అది సోషల్ మీడియాలో కొంచెం దీనికోసం చెప్పేటువంటి వాటికి అతి ఆశపడ్డం, దాని గురించి మనం దాని మీద నేను ఏం కామెంట్ చేయాలో చెప్పండి మీరే. సరే, అయితే ఈ రాశులు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం చెప్పండి. అంటే ఏ రాశి బాగుంది ఈ 12 రాశుల్లో ఈసారి? మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులు తీసుకుంటే మొదటి క్వశ్చనే పాజిటివ్గా అడిగారు కాబట్టి ఈ సంవత్సరం ఒక 3 రాశులకి చాలా అద్భుతంగా ఉంది. 12 ఒకటి వృషభ రాశి, 2 కన్యా రాశి, 3 తులారాశి. ఈ రాశులకి మాత్రం మంచి అద్భుతమైన సమయం. ఎందుకంటే వృషభ రాశికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానంలో బృహస్పతి సంచారం, లాభస్థానంలో శని అనుకూలంగా సంచారం, రాహుకేతు మరియు ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు, ప్రమోషన్లు కలిసి రావడం, వ్యాపారస్తులకి శుభ ఫలితాలు ఉండడం, లాభంగా ఉండడం, రైతులకి అలాగే ఇతర రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇంకా కన్యా రాశికి ఈ సంవత్సరం కళత్రంలో శని, దశమంలో గురుడు అనుకూలం. అలాగే కన్యా రాశి వారికి రాహు కేతువులు కూడా ఈ సంవత్సరం, వ్యయంలో కేతు, 6వ ఇంట్లో రాహు బలంగా ఉండడం చేత కన్యా రాశి వారి ఈ సంవత్సరం మంచి ఫలితాలను పొందుతారు. వాళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం మనకి తులారాశి వారికి భాగ్యస్థానంలో గురుడు అనుకూలంగా సంచరించడం. ఇదే కాకుండా తులారాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా వారికి శని 6వ స్థానంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉండడం, రాహుకేతువులు లాభస్థానాల్లో పంచమ స్థానంలో అనుకూలంగా ఉండడం చేత తులారాశి వారి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్టు వాళ్ళకి మంచి సత్ఫలితాలు, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్లు, అలాగే ట్రాన్స్ఫర్లు వంటి కలిసి రావడం, వ్యాపార రంగంలో పెట్టుబడుల వంటి కూడా కలిసి రావడం, స్త్రీలకి ఆరోగ్యం సౌకర్యంగా ఉండడం, కుటుంబంలో కూడా ఆహ్లాదకరంగా ఉండడం, ఇవన్నీ తులారాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తాయి. ఈ 3 రాశులకి మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అసలు బాగాలేని రాశులు ఏంటి ఈసారి? అస్సలు బాగోలేదు అంటే ఈసారి మేషరాశికి ఈ సంవత్సరం బాగోలేదు. ఫస్ట్
మేషరాశికి ఈ సంవత్సరం ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది ఈసారి. ఇదే కాకుండా మేషరాశికి గురు బలం లేదు, తృతీయ స్థానంలో కొంచెం గురు బలం నీచంలో ఉండడం చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. మేషరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు, తెలియని చోట్ల ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. ఏ రియల్ ఎస్టేట్లో ఎందులో ఎవరైనా వచ్చి ఇబ్బంది పెట్టినా మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొంచెం ధన నష్టం జరిగేటువంటి స్థితి కలుగుతుంది. అలాగే మేషరాశి వారికి ఉద్యోగస్తులకి వీళ్ళకి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బందులు కలుగుతాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఒకటి బాగోలేదు. ఇంకా రెండోది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అసలు అష్టమ శని పూర్తయింది, ఈ సంవత్సరం బాగుండాలి. కానీ శని భాగ్యంలో అనుకూలంగా ఉన్నా వ్యయస్థానంలో గురుడు, వాక్స్థానంలో కేతు ఉన్నారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అనుకోని ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంచెం కర్కాటక రాశికి ఇబ్బంది పెడతాయి. అలాగే వాక్స్థానంలో కేతు, అష్టమ రాహు ప్రభావం చేత కర్కాటక రాశి వారికి గొడవలు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళు. తర్వాత ఇంకోటి సింహరాశి. సింహరాశికి ఈ సంవత్సరం బాగోలేదు. మీది సింహరాశి అనుకుంటున్నాను. సింహరాశి వారికి ఎందుకు బాగోలేదంటే వీళ్ళకి జన్మకేతు, కళత్ర రాహు. రెండోది సింహరాశికి అష్టమ శని స్టార్ట్ అవుతుంది. అయితే గురుబలం ఒకటి వీళ్ళకి అదృష్టం. సింహరాశి వారికి టైం బాగోలేకపోయినా మీరు కొంచెం మీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళి సక్సెస్ అవుతారు. కానీ ప్రస్తుతం సింహరాశికి ఎలా ఉందంటే మీకు జన్మకేతు వల్ల అన్ని పనులు దగ్గరకు వచ్చి ఆగిపోవడం, డిలే అవ్వడం కొంచెం ప్రతి విషయాల్లో. అలాగే ఏదైనా కొంచెం చెడు వార్తలు ఈ సంవత్సరం వినేటువంటి స్థితి కొంచెం కనపడుతుంది. ఇంకా సింహరాశి వారికి పెళ్ళైనటువంటి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు వంటివి కొంచెం అధికంగా. ఎందుకంటే భార్య స్థానంలో రాహు, అంటే భార్య లేదా భర్త స్థానంలో రాహు, కలత్ర స్థానంలో రాహు ఉండడం, జన్మరాశిలో కేతు, అంటే పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. సో సింహరాశి వారు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు వహించాలి. ఈ సంవత్సరం సింహరాశి వారు మంచి ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజించాలి. అలాగే వారు అష్టమ శని కారణం చేత శనివారం రోజైనా నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం, లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం, అంటే ఓం నమ కృష్ణాయ నీలాయ శికంఠ నిభాయ చ నమ కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకుంటే కొంచెం మంచి ఫలితాలు వాళ్ళకి కనపడతాయి. అలాగే అర్ధాష్టమం అంటే 4, అష్టమం అంటే 8. 8వ స్థానంలో శని ఉంటే కొంచెం ఆరోగ్య సమస్యలు, ఆందోళనకరమైన సమస్యలు, ఏదో చికాకులతో కూడుకున్న సమస్యలు, మీ ఆరోగ్యంలో, కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది ఆరోగ్యం ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఎవరైతే యంగ్ జనరేషన్ ఉంటారో వాళ్ళకి మాత్రం పనుల్లో చికాకు, లేదా అనుకోని ఇన్సిడెంట్లు, యాక్సిడెంట్లు, ఇలాంటి విషయాల్లో కొంచెం హాస్పిటల్ వెళ్ళాల్సి రావడం, లేదా మీరు బాగున్న ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే కూడా మీరు హాస్పిటల్కి తిరగడం, ఇలాంటి పరిస్థితులు కొంచెం ఏర్పడతాయి. ఇంకా సింహరాశి కాకుండా మనకి కొంచెం బాగోలేనటువంటిది మనకి ధనురాశి, మకర రాశి కూడా కొంచెం అంత బాగోలేదు. ఎందుకు మకర రాశికి అంత బాగోలేదు అంటే ధనురాశికి అర్ధాష్టమ శని, మకర రాశికి ఏలినాటి శని పూర్తి అయిపోయినా గురుడు శత్రుస్థానంలో, అలాగే మకర రాశికి వాక్ స్థానంలో రాహు ఉండడం చేత వీరికి బాగోలేదు. ముందు ధనురాశి వారికి అర్ధాష్టమ శని వల్ల కోర్టు విషయాలు, గొడవలు, సమస్యలు కొంత వేధిస్తాయి. ఇంట్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎవరో ఒకరితోటి భేదాభిప్రాయాలు, మనస్పర్ధల సమస్యలు మాత్రం ధనురాశికి సంవత్సరం అధికంగా కనబడుతుంది. దానికోసం వారు శనిని పూజించడం, మందపల్లి, తిరునల్లారి, శని సింగపూర్ వంటి క్షేత్రాలను దర్శించితే బాగుంటుంది. ఈ క్షేత్రాలు ఈ అర్ధాష్టమ శని అనేది ఈ సంవత్సరం నుంచి ఎనిమిదేళ్ళు కాదు, అర్ధాష్టమ శని అయినా అష్టమ శని అయినా 2 సంవత్సరాలు ఉంటుంది. ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ రకమైనటువంటిది ధనురాశికి ఉన్నది. ఇక రెండోది మకర రాశికి ఏలినాటి శని పోయినప్పటికీ శత్రుస్థానంలో గురుడు ఉన్నాడు, అంటే శత్రువుల వల్ల భయం. వాక్ స్థానంలో రాహు. మకర రాశి వారు మామూలుగా కొంచెం ఉగ్రంగా ఉండేటువంటి తత్వం కొంత ఉంటుంది. అయితే మకర రాశి వారికి వాక్ స్థానంలో రాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు, ఎవరిని ఒక మాట అనకూడదు. ఈ సంవత్సరం మకర రాశి వారు మౌనంగా ఉంటే వారికి మంచిది. ఎవరిని ఒక మాట అనకుండా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే వాక్ స్థానంలో రాహు, అష్టమ కేతు,
మకర రాశి వారు దుర్గాదేవిని పూజించాలి. గురుబలం లేదు కాబట్టి దక్షిణామూర్తిని పూజించాలి. దత్తాత్రేయుని పూజించడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. లేదా కనీసం మకర రాశి వారు గురువారం రోజు తాంబూలంలో శనగలను పెట్టి ఆ శనగల్ని ముత్తైదువులకు కానీ లేదా ఎవరన్నా బ్రాహ్మణులకు కానీ దానం ఇవ్వడం. ఇది కుదరని పక్షంలో కనుక శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయంలో నివేదన చేసి పంచిపెట్టడం. ఇలాంటివి చేయడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఓకే. మీరు ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ కూడా జాతకాలు చూస్తుంటారా మీరు? సెలబ్రిటీస్ అంటే ఎవరంటున్నారు? ఈ పొలిటీషియన్స్ కానీ హీరో హీరోయిన్స్ కానీ వీళ్ళు కూడా. నేను పొలిటీషియన్స్గా కొంతమంది నేను చూసి ఉన్నాయి కానీ హీరో హీరోయిన్లు ఎవరో నేను చూడను. రాజకీయ పరంగా కొన్ని అప్పుడప్పుడు ఎవరు అడుగుతుంటే విశ్లేషణ చేస్తాను తప్ప. అది కూడా మొన్న అనవసరంగా ఏంటంటే TV9 అంటే వేరే ఛానల్స్లో తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుందంటే అందరూ నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది అనుకోండి, అది వేరే విషయం. అయినా కూడా ఎందుకని రాజకీయాల మీద ఎక్కువ మాట్లాడడం. ఇప్పుడు ఈయన జాతకం ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారిది? చంద్రబాబు నాయుడు గారి జాతకం ప్రస్తుతం చూసుకుంటే మధ్యస్థంగా ఉంది. ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం ఇబ్బందికరమైనటువంటి స్థితులు కొంచెం ఏర్పడడం, ఆరోగ్యపరంగా సమస్యలుగా ఉండడం మాత్రం చంద్రబాబు నాయుడు గారు కనపడుతుంది. ఓకే. అయితే ఈ సంవత్సరం ఇంకా మిగతా రాజకీయాల్లో చూసుకుంటే కొంచెం కేసీఆర్ గారి పరిస్థితి కూడా బాగోలేదు ఈ సంవత్సరం. కేసీఆర్ గారు కర్కాటక రాశి. ఓకే. ఆయనకి ఇందాక మనం కర్కాటక రాశి చెప్పుకున్నాం. కర్కాటక రాశికి అష్టమ శని వెళ్ళిపోయింది. అయినా కూడా ఆరోగ్యం, 2 వాక్ స్థానంలో కేతువు వల్ల ఏం మాట్లాడినా అది పెద్ద గొడవ అయిపోవడం, ఓకే, ఇబ్బందికరమైనటువంటి స్థితులు కలగడం మాత్రం కనపడుతుంది. కేసీఆర్ గారికి ఇంకొక 1.5-2 ఏళ్ళు మాత్రం సమయం పోలేదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి ఇది మకర రాశికి మధ్యస్థ సమయం. అసలు పవన్ కళ్యాణ్ గారికి మొన్న సంవత్సరం కూడా చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు మకర రాశి. ఆయనకి మోడీ గారికి ఒక విషయం కామన్గా ఏంటంటే ఇద్దరికి చంద్రమంగళ యోగం ఉంది జాతకంలో. అది చాలా మంచిది. అది రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఆ యోగం ఉపయోగపడుతుంది. రాజకీయ యోగం. నేను 4 ఏళ్ల క్రితం కూడా 3 ఏళ్ల క్రితం నుంచి కూడా మీరు యూట్యూబ్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యూచర్లో ముఖ్యమంత్రి యోగం ఉందని ప్రెడిక్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను మీడియాలో ఆయన ముఖ్యమంత్రి అవుతారంటే ఏ రాష్ట్రానికి ఆయనకు వెటకారం చేసినటువంటి జనాలు కూడా ఉన్నారు, మీరు చూడొచ్చు. అయితే ఆయన ముఖ్యమంత్రి ఇంకా కేంద్రంలో కూడా చక్రం తిప్పేటువంటి స్థితి, అటువంటి మహర్జాతకం ఉన్నటువంటి యోగం ఉందని లోగడి చెప్పి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి మకర రాశికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఆయన ఏం మాట్లాడినా కొంచెం తప్పుడు అర్థాలు వచ్చేటువంటివి, తప్పుడు సంకేతాలు వచ్చి ఉన్నాయి. రెండోది ఈ సంవత్సరం ఆయనకి కోపం, ఆవేశం పెరిగేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే కొంచెం ఆవేశంతో, కోపంతో, ఇందాక మనం మాట్లాడుకున్నాం మకర రాశికి వాక్ స్థానంలో రాహు ఉండడం చేత ఈ సంవత్సరం కొంచెం ఆయన ఆవేశంతో మాట్లాడేటువంటి, ఆవేశంతో తీసుకునేటువంటి నిర్ణయాలు ఇబ్బంది కలిగేటువంటి స్థితి కొంచెం కనపడుతుంది. ఇంతకన్నా రాజకీయాలు మనం మాట్లాడకుండా అనవసరం. మహేష్ బాబు గారు తెలీదండి, అవగాహన వీటి మీద ఐడియా లేదు. ఓకే. మీరు సినిమా రాజకీయాలంటే చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. రఘురామకృష్ణరాజు గారు కన్యారాశి అంటే వీళ్ళందరూ నేను జాతకాలు చూశాను. రేవంత్ రెడ్డి గారు అయితే చిలకమర్తి వారు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నేను ఎప్పుడు పుట్టాను నాకు తెలియదు, నా జాతకం ఎలా ఉంటుందని అడిగారు. నేను ఆయనకి ఇచ్చిన సమాధానం, డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా మీకు ఎవరు జాతకం చెప్పినా నమ్మద్దు, అది కరెక్ట్ కాదు అని ఒకసారి అలా పట్టుకుని ఇంత ఖచ్చితంగా ఎవరు చెప్పలేదండి అని చెప్పాడు. అయితే మీకు మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుందండి మీరు చేసేటువంటి పనులకి. అంటే మిగతా ఫేసు దీన్ని బట్టి ఏదో కొంచెం మాట్లాడడం తప్ప డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవరి జాతకం మనం చెప్పకూడదు, చెప్పం. ఓకే. దేనికైనా శాస్త్రం ఒక ప్రమాణం చెప్తుంది. దాన్ని బట్టి అంటే ఇటువంటివన్నీ కూడా మనం ఎవరైతే కొంచెం రాజకీయ నాయకులు కొంచెం వచ్చి అడిగేటువంటి స్థితి ఉంటుందో వాళ్ళకి. ఓకే. కన్యా రాశికి ఈ సంవత్సరం మంచి టైము, రఘురామకృష్ణరాజు గారికి మంచి టైం ఎలాగ నడుస్తుంది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మనం చూసేటువంటి, నాకు ఉన్నటువంటి పరిచయాల్లో, నా దగ్గర ఉన్నటువంటి వివరాలతో నేను చెప్తూ ఉంటాను అంతే. ఈసారి అంటే మన రాష్ట్రాల్లో వచ్చే మార్పులు ఏంటంటారు?
చూడండి, ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు రవి, సేనాధిపతి రవి, మంత్రి చంద్రుడు, అసలు నాలుగిటికి నవనాయకుల్లో సూర్యుడే రాజయ్యాడు. అందులోను 9 6 పాపగ్రహాలు 3 శుభగ్రహాలు ఉన్నాయి. అంటే పాపాధిపత్యం ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, టెన్షన్లతో కూడుకున్న వాతావరణం. ఏ పని చేసి, ఎందుకంటే రాజులు ధర్మబద్ధంగా పరిపాలిస్తారు, అది చాలామందికి నచ్చదు. ఈ సంవత్సరం ఎవరైతే అన్యాయం చేశారో, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో వాళ్ళు జైలు పాలు ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే సూర్యుడు రవి, చైత్రమాస శుక్లపక్ష పాడ్యం ఉగాది ఆదివారం వచ్చింది. అందుకని ఈసారి నవనాయక ఫలితాల్లో రాజు మనకి ఆదివారం రావడం చేత సూర్యుడు అయ్యాడు. అందువల్ల పరిపాలించేటువంటి వారు చాలా తీవ్రమైన నిర్ణయాలు జరుగుతాయి ఈసారి. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం ఉండబోతుంది పాలించేటువంటి వారికి. రెండోది, పశ్చిమ దేశాల్లో ఈ సంవత్సరం యుద్ధం ఆగదు. నా పంచాంగంలో కూడా రాశాను, చిలకమర్తి పంచాంగంలో. ఎందుకంటే ఎవరైనా యుద్ధాలు ఆపడానికి శాంతి ప్రయత్నాలు చేసినా సేనాధిపతి రవి, రాజు కూడా రవి, మేఘాధిపతి అర్ఘ్యాధిపతి కూడా రవి అయ్యారు ఈసారి. అందువల్ల ఎవరైనా కనుక యుద్ధాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఆగవు. మనకి మొన్న క్రోధినామ సంవత్సరం అలాగే ఉంది యుద్ధంగా, ఈ సంవత్సరం ఉంది. కొంచెం ముందుకెళ్తే మనకి నెక్స్ట్ పరాభవనామ సంవత్సరం, అది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో అందువల్ల యుద్ధాల ప్రస్తుతం ఆగే స్థితి కనపట్లేదు, జాతకపరంగానే జ్యోతిష్యం పరంగా చెప్తున్నాను. ఇది కాకుండా ఈ సంవత్సరం ఎర్రటి భూములు బాగా పండుతాయి, కందులు అవి బాగా పండుతాయి. ఎందుకంటే సస్యాధిపతి కుజుడయ్యాడు. మిల్లెట్స్కి మంచి గిరాకీ ఉంటుంది ఈ సంవత్సరం. అంటే తృణధాన్యాలు అంటాం కదా, తృణధాన్యాలకి బ్రహ్మాండమైన గిరాకీ ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది. బంగారానికి రెక్కలు వస్తాయి, అంటే రేట్లు బాగా పెరుగుతాయి. ఆల్రెడీ పెరిగిందండి, లేదు ఇంకా పెరుగుతుంది. వచ్చేటువంటి ఈ సంవత్సరంలో బంగారానికి మంచి గిరాకీ వస్తుంది. చాలా చోట్ల ఆర్థిక పరంగా పశ్చిమ దేశాల్లో అనిశ్చితి మాత్రం కొనసాగుతుంది, ఇబ్బందికరమైన స్థితి ఉంది పశ్చిమ దేశాల్లో. భారతదేశం మాత్రం కొంచెం అభివృద్ధిలోకి వెళ్తుంది, తెలుగు రాష్ట్రాలు కూడా వృద్ధి చెందుతాయి. అయితే వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కొంచెం ఇబ్బందులు మాత్రం తలెత్తుతాయి. చాలామంది అంటే కొంతమంది జైలు పాలవడం, కొన్ని ఇబ్బందులకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది కొంతమంది అర్థం చేసుకోవడం, హర్షించేటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో ఒకటి రాశారు కదా ఈ పంచాంగం, సో ఇది చదివితే ఎవరికి వాళ్ళే ముహూర్తం పెట్టుకోగలరు. ఇంగ్లీష్ పంచాంగమైనా తెలుగు పంచాంగమైనా చిలకమర్తి పంచాంగం, ఈ పుస్తకాలు చిలకమర్తి.comలో నేను రాసిన ప్రతి పుస్తకం ఉచితంగా దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఈ రాశి ఫలితాలు ఇలాంటివి కూడా మేము చెప్పి చిలకమర్తి యూట్యూబ్ ఛానల్ కూడా చెప్తుంటాం. అయితే ఈ పుస్తకాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మీరు చదివి అర్థం చేసుకుంటే మీ ముహూర్తం మీరే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ముహూర్తాలు ఎవరు సరిగ్గా పెడుతున్నారో లేదో తెలియదు, దానికి ఒక ప్రమాణిక లేదు. కనీసం ఈ పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడం వల్ల ఎవరైనా మీకు ఒక ముహూర్తం పెట్టి ఇచ్చినా ఆ ముహూర్తం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మీరు ఒక రివ్యూగా, అంటే మీరు దాన్ని రివైజ్ చేసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి. సమగ్ర ముహూర్త విధానంతో ఇచ్చిన పంచాంగం. ఇంగ్లీష్లో బై రీడింగ్ దిస్ బుక్ యూ కెన్ కీప్ యువర్ ఓన్ ముహూర్తం అని ఇచ్చాను. సో నేను రాసినటువంటి అనేక పుస్తకాల్లో ఈ పంచాంగం ఒకటి. ఎన్ని బుక్స్ రాశారండి మీరు? నేను ఒక 33 బుక్స్ రాశాను. ఓన్లీ అంటే చెప్తాను, అందులో జ్యోతిషం, వాస్తు, భారతీయ పండుగలు, అలాగే దాని ఏమంటారు, నదులు, పుష్కరాలు, కుంభమేళ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ మీద బేసిక్స్ ఆఫ్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, నా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ మీద కూడా బుక్ రాశాను, పైప్ లైన్స్ మీద. ఇలా అనేక బుక్స్ నేను రాశాను, వాస్తు మీద ఇలా అనేక బుక్స్ ఉన్నాయి. ఇది కాకుండా మందపల్లి దేవస్థాన వైభవం, అన్నవరం దేవస్థాన మహత్యం, అలాగే కొన్ని వ్రతాలకు సంబంధించిన పుస్తకాలు, ఇలా అనేక పుస్తకాలు అవి ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్లో న్యూ గొల్లపూడి అని రాజమండ్రిలో గొల్లపూడి పబ్లికేషన్లో దొరుకుతాయి, కొన్ని ఆన్లైన్లో ఉచితంగా దొరుకుతాయి. అమెజాన్ వంటి వాటిలో కూడా మీరు చిలకమర్తి బుక్స్ అని కొట్టి చిలకమర్తి పుస్తకాలు ఏమి ఉన్నా ఇంటిగా తెచ్చుకోవచ్చు, ఈ రకంగా దొరుకుతాయి. మీరు మధ్య చూస్తే నేను యాక్చువల్లీ పట్టించుకోలేదు అనమాట. అంటే లైక్ ఓకే, మన పనుల్లో మనం ఉంటాం కాబట్టి ఎక్కువగా క్రిస్టియానిటీ అనేది చాలా వ్యాప్తి చెందించడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎక్కువగా. అంటే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే
మనలాగే గుడి కట్టడం, మనలాగే పండగలు వాళ్ళవి చేయించడం ఇలాంటివి చేస్తున్నారు కదా. ఉమ్. సో ఎఫెక్ట్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటారు? దీనికి నేను ఇచ్చే సమాధానం ఏం చెప్పాలి అంటే, భగవద్గీతలో ఒకటే చెప్పాడు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చక్కగా అనుష్ఠించి చెప్పినటువంటి వేరే ధర్మం కన్నా గుణము లేనినను నీ యొక్క స్వధర్మమే మేలు. అంటే భగవంతుడు నువ్వు ఏ దాంట్లో పుట్టాలో భగవంతుడు నిర్ణయం చేసి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి దాన్ని నువ్వు అసలు అర్థం చేసుకోకుండా, దాని మీద అవగాహన పెంచుకోకుండా, నీవు వేరే ధర్మంలోకి మారి ఇటు దీనికి రెండింటికి చెడ్డ రేవట, దీనికి పని రాకుండా దానికి పని రాకుండా వేరే ధర్మానికి వెళ్ళి మళ్ళీ ఈ ధర్మంలో ఉన్నటువంటి పాటించడం చేత ఆ జీవుడు దేనికి పని రాకుండా పోతాడనేటువంటిది భగవద్గీతలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది భగవద్గీతలో చెప్పడం అంటే ఫ్యూచర్లో ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయని కృష్ణుడు అప్పుడే ఆనాడే ప్రజలకి తెలియజేయడం జరిగింది. అందువల్ల ఇలాంటివి చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దీనికి నేను చెప్పేటువంటిది ఏంటంటే, మనది సనాతన ధర్మం, హిందూ ధర్మం. భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా భారతీయులు, హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వాడు. అసలు భారతీయులు అంటే భా అంటే సూర్యుడు అని, రతి అంటే సూర్యుని యొక్క కిరణాలని ఆరాధించేటువంటి వాళ్ళం. కాబట్టి మనం భారతీయులమైనాం. సూర్యారాధన చేయడం మనకి ఆదివారం చాలా ముఖ్యం. ఆదివారం మాంసాహారం అంటే తినకూడదు, మైథునం వంటివి చేయకూడదు. ఆదివారం రోజు సూర్యారాధన చేయాలి. కానీ అదే ఆదివారాన్ని ఎంచుకుని మనం చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి ఏంటన్నది ప్రజలంతా కూడా మనం దృష్టిలో పెట్టుకుని, ఓకే, మనం ఏం చేయాలంటే మన పండగలు, మన పాటలు, మన యొక్క విషయాలు ఎవరైనా ఏం చేసినా అది తప్పు. కాబట్టి దాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి అది సమాజంలో. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మన ధర్మాన్ని ఇది చేయడానికి, మన ధర్మంలో ఉన్నటువంటి వారిని ఇది చేయడానికి దోహదపడుతుంది. చాలామంది తెలియకుండా ఇటువంటి పనులు ఏవైతే చేస్తున్నారో ఇవి తప్పు. ఇలాంటివన్నీ మనం ఖండించాలి. అసలు ఇవన్నీ ప్రోత్సహించకూడదు. అనేటువంటివి సరైనటువంటి విషయాలు కాదు. మన ఏ వ్యక్తి ఏ ధర్మంలో ఉన్నాడో ఆ ధర్మంలో ఉన్నటువంటి విషయాల్ని ఆచరించుకోవాలి. మన సనాతన ధర్మంలో ఏమున్నా ఈ విగ్రహ పూజ చెప్పారు. భగవంతుడు ఇందుగలడు అందులేడు సందేహం వలదు, చక్రి సర్వోత్తముండు ఎందెందు వెతకి చూసినా అందందే గలడు అనేటువంటిది మనకి ఎక్కడున్నా భగవంతుడు సర్వాంతర్యామి ఉన్నాడు అని. అయితే అంతటా ఉన్నటువంటి భగవంతుడిని మనం చూడలేము. మన నేకడైతే మన కంటితో చూసేటువంటి శక్తి మనకు లేదు. ఎందుకు? మనకు ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యం అనేటువంటి విషయాలు ఇవన్నీ మనకి ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి మాయ, అమ్మవారు, ఇవన్నీ కూడా మనకి అడ్డుగా ఉంటాయి. దాన్ని పొందాలంటే ధ్యానం ద్వారా పొందాలి, లేదా భక్తి మార్గంలో పొందాలి. భక్తి మార్గంలో అది పొందడానికి మనం భగవంతుడికి ఒక రూపాన్ని ఇచ్చుకునేటువంటి విధానాన్ని మన పూర్వీకులు ఇచ్చారు. చాలామంది ఆ రూపాన్ని ఇచ్చుకోవడం ఏంటంటే, ఆ భగవంతుడికి, శివుడికి లింగ రూపంలో కావచ్చు, శ్రీకృష్ణుడి రూపంలో కావచ్చు, వాళ్ళకి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపాన్నే ధ్యానం చేస్తూ భక్తి మార్గంలో మోక్షాన్ని కొట్టినటువంటి వాడు చాలామంది ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయం. అసలు ఈ కనెక్షన్ ఏంటి? ఆయిల్ అండ్ గ్యాస్ కనెక్షన్ ఏంటి మీకు? నేను చదువుకుంది ఇంజనీరింగ్, బీటెక్ మెకానికల్, ఎంటెక్ ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్, ఎంబీఏ సేఫ్టీ మేనేజ్మెంట్, పిహెచ్డి కూడా ఆయిల్ అండ్ గ్యాస్లో అవుతుంది. అది ఇంకో సంవత్సరాల్లో డాక్టరేట్ వస్తుంది చదువుకుని. సో అందువల్ల సరే కొంచెం దీని మీద మాట్లాడతాం. ఉద్యోగపరంగా నేను ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో పనిచేసి, నేను ఇప్పుడు ఢిల్లీలో నాకు సొంత కంపెనీ పెట్టుకుని, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కంపెనీ, దాని మీద బతుకుతూ నేను రన్ చేసుకుంటున్నాను. ఈ పుస్తకాలు అనేటువంటివి సేవాభావం, జ్యోతిష్యం అనేది ఒక పాజిటివ్ సైన్స్, ఇందులో ఉన్నటువంటి పాజిటివిటీని మాత్రమే అందజేయాలనేటువంటి విషయంలో, అలాగే తప్పుడు విషయాలకి రాంగ్ డైరెక్షన్ నుంచి జనాలు వెళ్లకుండా సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంతే. ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇదే కదా మీరు రాసింది? అవును. ఏంటి అంటే ఇదంతా మొత్తం నేను చెప్పమని చెప్పట్లేదు. సో దీనిలో ఉండే మెయిన్ సారాంశం ఇదేంటంటే, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్కి సంబంధించినటువంటి ఒక సెక్టర్ ఏంటంటే పైప్ లైన్స్. మీకు ఈ మధ్య ఈవెన్ దుబాయ్లో కావచ్చు, యుఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, ఈవెన్ యూరోప్ కూడా రష్యా పైప్ లైన్ ఆగిపోవడం వల్ల గ్యాస్ అది వెళ్ళట్లేదు కదా. మన ఆయిల్ కానీ గ్యాస్ కానీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పైప్ లైన్స్ అనేవి ఒక మంచి ముఖ్యమైన మాధ్యమం.
ఎందుకంటే మనం ట్రక్స్లో వీటిలో కనుక పంపించేటప్పుడు దాంట్లో చాలా రిస్క్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కొన్నిసార్లు చేరచ్చు, చేరకపోవచ్చు, దొంగతనాలు జరగచ్చు, ఇన్ని ఉంటాయి. పైప్ లైన్స్లో అయితే దాని మీద ఒక కంట్రోల్ ఉంటుంది. ఓకే, సో ఆ పైప్ లైన్కి సంబంధించినటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ దానికి డిజైన్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్, మెయింటెనెన్స్, సేఫ్టీ అని ఒక ఆరు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ పైప్ లైన్స్ ద్వారానే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అని ఒకటి ఉంటుంది. మనకి హైదరాబాద్లో భాగ్యనగర్ గ్యాస్ అని ఉంది, ఢిల్లీలో ఇంద్రప్రస్థ గ్యాస్ ఉంది. ఆ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో ఈ పైప్ లైన్ని ఎంత సేఫ్గా ఎలా చేయాలి, ఎలా ఇచ్చేయాలి అనేది దానికి డిజైన్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, సేఫ్టీ, ఆపరేషన్, మెయింటెనెన్స్ మీద కొత్తగా వచ్చేటువంటి తరాలకి వాళ్ళకి ఉపయోగపడేటువంటి విధంగా నా ఎక్స్పీరియన్స్ మీద నేను ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి అనుభవం మీద రాసినటువంటి బుక్ అది. అది ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుకుంటే, అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడే పుస్తకం అనమాట. ఇది చాలా యూనివర్సిటీస్లో, జీడీ గోయంకా, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ స్టడీస్, ఐఐటి ఢిల్లీ, తర్వాత ఎంటీ యూనివర్సిటీ, అలా కొన్ని యూనివర్సిటీస్లో కూడా ఈ బుక్స్ ఉన్నాయి. అదే లైబ్రరీలో. నేను అంటే బేసిక్గా అడుగుతా, లైక్ మామూలు జనాలకి తెలుసుకోవడానికి, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కానీ లేదంటే ఆయిల్ ఏదైతే అన్నారో నార్మల్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి పైప్ లైన్ ద్వారా అయితే రిస్క్స్ ఉండవని చెప్తున్నారు, అంతే కదా? అదే నార్మల్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అంటే ఇప్పుడు పైప్ లైన్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీ దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మీకు ఎప్పుడు ఎంత కావాలన్నా ఆ పైప్ లైన్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది, గ్యాస్ అనేటువంటిది స్టోరేజ్ చేయడానికి పైప్ లైన్స్, లిక్విడ్ అయినా గ్యాస్ అయినా స్టోరేజ్ చేసుకోవడానికి ఒక బిగ్గెస్ట్ మీడియం. ఈ రోజుల్లో మనం ఆయిల్ కూడా పెద్ద పెద్ద ట్యాంక్స్ అవి కన్స్ట్రక్ట్ చేసి విశాఖపట్నం కొన్ని కోస్టల్ ఏరియాస్లో కూడా యుద్ధం కోసం స్టోర్ చేస్తున్నాం. సో పైప్ లైన్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్కి, స్టోరేజ్కి, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీడియం. సో ఇది అనేది కొన్ని ఏళ్ళ నుంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మనం వాటర్ కూడా పైప్ లైన్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తాం, ఆయిల్ పైప్ లైన్, గ్యాస్ పైప్ లైన్, ఇంకా కొన్ని రకరకాల కొన్ని ప్రొడక్ట్స్, క్రూడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, నాఫ్తా కావచ్చు, అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్. ఆ పైప్ ప్రొడక్ట్స్ని కూడా మనం ఎథలీన్ అని, ఇటువంటి ప్రొడక్ట్స్ని కూడా పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మనకి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ముఖ్యమో పైప్ లైన్స్ కూడా అంత, అది కూడా వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, రోడ్డు, టెలికాము ఎంత ముఖ్యమో, ఎలక్ట్రిసిటీ ఎంత ముఖ్యమో, పైప్ లైన్ కూడా ఒక కంట్రీకి ఇంపార్టెంట్. అందుకని ఒక కంట్రీ గ్రోత్లో పైప్ లైన్స్ కూడా దే ప్లే ఏ క్రూషియల్ రోల్ అనమాట. అండ్ నేను మొన్న రీసెంట్గా చదివింది, ఇంకో 40 yearsలో పెట్రోల్ కూడా ఉండదని నేను చదివా. ఈజ్ దట్ రియల్? అంటే పెట్రోల్ అనేది ఇంకొక 100 years ఉంటుంది, ఆ తర్వాత ఆలోచించాలి. అయితే ఏంటంటే ఈ 100 yearsలో దేర్ ఇస్ ఏ చేంజ్. మీకు సింపుల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ స్టార్ట్ అయ్యి ఒక 80 years అయింది. 100 ఏళ్ళు అయింది చెప్పండి, 100 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ అన్ని ఏరియాలకి స్ప్రెడ్ అయ్యలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు? సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, గ్యాస్ పైప్ లైన్ అనేటువంటి, న్యాచురల్ గ్యాస్ అనేటువంటిది భారతదేశంలో 30 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. ఓకే, ఎన్ని సిఎన్జి బళ్ళు బయట ఉన్నాయి, ఎంతమందికి గ్యాస్ లభిస్తుంది, ఆ బళ్ళు అన్నీ టైం టు టైం ఫిల్ అవ్వగలుగుతున్నాయి, మనం చూస్తున్నాం. సో ఆయిల్ అయినా గ్యాస్ సెక్టర్ కైనా ఇంకా ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చిలకమూర్తి గారు. కొన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని జనాలకు చెప్పినందుకు. మీరు అన్నట్టు కరెక్ట్గా ఆస్ట్రాలజీని పాజిటివ్ వేలో యూస్ చేసుకుంటే జనాలకి చాలా హెల్ప్ అవుతుంది, నెగిటివ్ వేలో కాకుండా. మీకు కూడా TV5 ప్రేక్షకులకి, అలాగే మహేంద్ర గారు మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ చేసేటువంటి విధానం కాకుండా మన పూర్వీకులు, ఋషులు అందించినటువంటి ఈ గొప్ప విద్యని సరిగ్గా ఇది సమాజానికి ఉపయోగపడాలనేటువంటి సంకల్పంతో నేను ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో దాన్ని ప్రజలకు అందించాలనేటువంటి నా సంకల్పానికి మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి దీని ద్వారా ప్రేక్షకులకి TV5 ద్వారా ఈ విషయాన్ని చేర్చడం కూడా నా అదృష్టంగా భావిస్తూ, ఈ ప్రోగ్రాము నిజంగా మన యొక్క సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భారతీయులకు ఎవరికైనా ఉపయోగపడినా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. ఒక్కసారి TV5 ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి.